హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక పండగ అయితే ఈసారి చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మాకు పండగ లేదు. పోయిన సంవత్సరం కాకుండా మళ్ళీ పోయిన సంవత్సరం కూడా పండగ లేదు. ఈ ఇయర్ మాత్రం సక్సెస్ఫుల్గా పండగ అయితే మంచిగా జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ ఎందుకు లేదు అని అంటే మా పాలల్లో అయితే చనిపోవడం అయితే జరిగింది. అందుకని చెప్పేసి 2 ఇయర్స్ మాకు సంక్రాంతి పండగ లేదు. ఇక ఈ ఇయర్ అయితే చాలా బాగా జరిగింది. ఇక ఈరోజు స్పెషల్ ఏంటి అని అంటే నేనైతే చేపల కర్రీ అయితే చేస్తున్నాను. నేను ఎలా చేపల కర్రీ చేస్తాను అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన చేపలు. వీటిని ఏమంటారంటే కొరమీను అని చాలామంది అంటూ ఉంటారు, కానీ మేమైతే ఎక్కువగా బొమ్మ చేపలు అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇక బొమ్మ చేపల ముక్క ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది. మళ్ళీ దీనికి ఎక్కువ ముళ్ళులు కూడా ఉండవు. ఒకటే ముళ్ళు ఉంటుంది, మధ్యలో పెద్దగా ముళ్ళు ఒకటే ఉంటుంది. దాన్ని తీసేసుకొని ఈజీగా తినొచ్చు. పిల్లలకి తినిపించాలి అనుకునే వాళ్ళైతే మంచిగా ఈ బొమ్మ చేపలు తీసుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఎక్కువ ముళ్ళులు ఉండవు. పిల్లలకు పెట్టినా అయ్యో ఎక్కడ తడుతుందో ముళ్ళు అని చెప్పేసి మనకు కూడా భయం అయితే ఉండదు. ఇక వీటిని అయితే మంచిగా ఫ్రెష్గా కడిగేసుకుందాము. ఆల్రెడీ ఇంటికాడ కడిగే తీసుకొని వచ్చాము. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా కడిగేసుకుందాం. ఏమైనా డస్ట్ ఉన్నా కూడా మంచిగా పోతుంది. చేపలను అయితే మంచిగా నీట్గా కడిగి అయితే తీసుకొని వచ్చాను నేను. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూసేద్దాము. ఒకటి ఆనియన్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను నేను. ఎక్కువ ఆనియన్ కూడా వేసుకోవద్దు, చేపల కర్రీలో తీయగా వచ్చేస్తుంది కర్రీ మొత్తం. మీడియం సైజు ఉన్న ఆనియన్ అయితే ఒకటి కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు కూడా నేనైతే నానబెట్టేసుకున్నాను. మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి మీరైతే చింతపండు అయితే మంచిగా నానబెట్టేసుకోండి. మేమైతే మరీ ఎక్కువ పులుపు అయితే తినాం, కానీ చేపల కర్రీలోకి కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది. కర్రీ కూడా ఒకరోజు ఉన్నా కూడా కర్రీ అస్సలు ఖరాబ్ కాదు మనం కొంచెం పులుపు ఎక్కువ వేసుకుంటే. ఇలా నానబెట్టుకున్న చింతపండు రసం మొత్తం నేనైతే మంచిగా పక్కకైతే తీసేసుకుంటాను. ఈ గంజులోకి తీసుకొని మంచిగా మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూసేద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా నేను చింతపండు రసం అయితే తీసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకే తగినంత కారం అయితే వేసేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరైతే వేసేసుకోండి కారం. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. సాల్ట్ మాత్రం ఖచ్చితంగా టేస్ట్కి తగ్గట్టే వేసుకోండి. సాల్ట్ తక్కువ ఉన్నా కూడా కర్రీ ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కారం అలాగే సాల్ట్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకుంటున్నా నేను, కొంచెం లైట్గా. మరీ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే చేదొచ్చేస్తుంది. మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి మంచిగా చూసుకొని వేసేసుకోండి తగ్గట్టుగా, లేదంటే చేదొచ్చేస్తుంది. అసలు తినడానికి కూడా పనికిరాదు, అంత చేదొస్తుంది మెంతుల పొడి ఎక్కువ అయింది అని అంటే. ఇందులో అయితే నేను ఉప్పు, కారం అలాగే జీలకర్ర మెంతుల పొడి అయితే వేసేసుకున్నాను. దీన్నంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగానైతే కలిపేసుకోండి. చాలా ఈజీ చేపల కర్రీ చేయడం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఆయిల్ అయితే వేసేసుకున్నాను కర్రీకి సరిపోయేటట్టు. చేపల కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరీ అంత తగ్గట్టుగా వేసుకుంటే కూడా అంత బాగోదన్నమాట. మంచిగా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇక చేపల కర్రీ ఎప్పుడు చేసినా సరే ఇలాంటి బాండీలలో చేయడం కరెక్ట్ అనేది నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వెడల్పుగా ఉంటుంది కదా, మంచిగా మనం చేప ముక్కలు తీసి వేసుకున్నా కూడా చేప ముక్కలు విరిగిపోవు.
అంత మంచిగా ఉంటుంది ఇలాంటి వాటిలలో చేసుకుంటే అనేది నా ఫీలింగ్. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను నేను. ఆనియన్స్ అయితే మంచిగా వేగినాయి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకానైతే ఆనియన్స్ని అయితే మంచిగా వేయించుకున్నాను. ఇప్పుడైతే పసుపు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. పసుపు వేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను నేను. అప్పటికప్పుడు నూరు వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా నీసు కూరలలోకి కొంచెం ఎక్కువగానే వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే నీసు రాకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల నీసు అయితే రావు నాన్ వెజ్ కర్రీస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇదంతా కూడా మంచిగా ఒకసారి కలిపి అందులో అయితే వేసేసుకోవడమే. మంచిగా కలుపుతున్నా నేను. ఇందులో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మంట మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అది మరిగేంత వరకు వెయిట్ చేయాలి. మరిగిన తర్వాత చేప ముక్కలు అయితే వేసేసుకుందాం. ఒకసారి మరిగిన తర్వాత చేప ముక్కలు వేసేసుకుంటే ఏంటంటే ముక్కలు చినిగిపోకుండా ఉంటాయి, అలాగే మంచిగా గట్టి ఉంటాయి ముక్కలు. అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కర్రీ చేసినా ఇలానే చేస్తాను. ఇక చేపల కర్రీ వండడం మాత్రం నాకు మా నాన్నగారే నేర్పించారు. చాలా బాగా వండుతుండే మా నాన్నగారు. ఇక్కడ చూడండి పులుసు అంతా కూడా మంచిగా మరిగిపోతుంది కదా. ఇలా మరుగుతున్నప్పుడే మనం ఈ పీసెస్ని అయితే వేసుకోవాలి, చేప ముక్కల్ని. ఇలా వేయడం వల్ల చేప ముక్కలకి కారం పట్టుకుంటుందో లేదో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అస్సలు ఏమి ఉండదండి, మంచిగా పట్టుకుంటుంది కారం ఉప్పు. నాకైతే చికెన్ మటన్ కన్నా ఎక్కువ చేపలే ఇష్టం. చేప ముక్కలన్నీ కూడా మంచిగా వేసేసుకున్నాం కదా. ఇక మంచిగా కర్రీ అంతా దగ్గర పడేంత వరకు మంచిగా ఇక్కడ దగ్గరనే చూసుకుంటూ ఉండాలి కర్రీని, లేదంటే పొంగిపోతుంది. కర్రీ అంతా కూడా మంచిగా దగ్గర పడాలి. సూప్ అంతా కూడా మంచిగా దగ్గరై మీద మొత్తం ఆయిల్ అయితే మంచిగా ఫామ్ అవ్వాలి. అలా అయితేనే మనకు కర్రీ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం. ఇదే కాదు ఏదైనా కూడా అంతే. చేపలు తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. కళ్ళు మంచిగా కనిపిస్తాయి చేపలు తింటే, అలాగే బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇక వీలైనంత వరకు పిల్లలకైతే మంచిగా తినబెట్టండి చేపలు. మా చిన్నుకి అయితే అసలు అలవాటే లేదు చేపలు తినడం. అయితే ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం అలవాటు అయితే చేస్తున్నాం మేము. ఇలా కర్రీ వండితే ఇష్టపడడు, కానీ మంచిగా ఫ్రై చేస్తే మంచిగా తింటాడు మా చిన్ను. ఇక నాకైతే చాలా భయం వేస్తుంది, ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటుందో ఏంటో అని చెప్పేసి. కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇక ఇప్పుడైతే ధనియా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను నేను. పచ్చి ధనియాల పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. పులుసు కొంచెం మరిగేటప్పుడు వేసుకుంటే ఏంటంటే అంత మంచిగా కలిసిపోతుంది. కర్రీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే చూపిస్తాను కర్రీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది. అయితే ఇక ఉల్లాకు ఉంటే ఉల్లాకు వేసుకోవచ్చు, చేపల కర్రీలో టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు, మేము ఇవాళనే పండగకైతే వెళ్ళేసి వచ్చాం కాబట్టి ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు, మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. మా నాన్న ఎప్పుడైనా చేపల కర్రీ వండితే అందులో ఉల్లిగడ్డ మంచిగా కట్టెల పొయ్యి మీద కాల్చి నూరి చేపల కర్రీలో వేస్తుండే. ఇప్పుడైతే అలా ఎవరు వేయట్లేదు, ఏమో ఊళ్ళల్లో వేస్తున్నారో లేదో తెలియదు, కానీ ఇక్కడ కట్టెల పొయ్యి లేదు కాబట్టి కొంచెం కష్టమే. అలా వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇట్లా డైరెక్ట్గా ఉల్లిగడ్డలు కట్ చేసి వేయకుండా అలా కాల్చి మంచిగా నూరు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కర్రీ వండడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ అంతా కూడా కర్రీ పైన ఫామ్ అయిపోయింది. ఇలా వస్తేనే మనకి
పర్ఫెక్ట్గా కర్రీ కుక్ అయింది అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇక మనం చింతపండు రసం అయితే పోసేసుకున్నాం కదా, అదంతా కూడా మంచిగా ఇలా దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమంది చూసే అవకాశం అయితే ఉంటుంది. బాయ్ బాయ్.